వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసేసి నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఈ వీడియో ది ఫస్ట్ వీడియో అనమాట. నేను కొన్ని ఫుట్వేర్ ఆర్డర్ చేశాను అనమాట. అసలు నాకు తెలిసి నేను ఆన్లైన్లో ఫుట్వేర్ ఆర్డర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. లాక్డౌన్కి ముందు బట్టలు ఎప్పుడూ ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు. నాకు అప్పుడు ఏమనిపించదు అంటే, లేదు నేను వెళ్ళి చూసి వాటిని ఒకసారి ఇట్లా ట్రయల్ వేసి నాకు సెట్ అవుతుందో లేదో చూసి కొనుక్కుంటేనే అదొక సాటిస్ఫాక్షన్. కానీ లాక్డౌన్ వల్ల షాపింగ్ అదంతా ఏం చేయలేక ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడేమో షాప్స్కి వెళ్ళి అసలు షాపింగే చేయట్లే, అన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయి. ఇకపోతే ఫుట్వేర్ మాత్రం అంటే లాక్డౌన్లో పెద్దగా బయటకు వెళ్ళే చెప్పులు కూడా కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు. సో ఫుట్వేర్ ఆన్లైన్లో కొనుక్కోవడం ఇంకా అలవాటు అవ్వలేదు అనమాట. ఇప్పటికీ కూడా చెప్పులు కొనుక్కోవాలనుకుంటే ఏదో ఒక ఫుట్వేర్ షాప్కి వెళ్ళే తీసుకుంటాను అనమాట. కానీ ఈసారి ఎందుకో కొన్ని షూ అండ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపించింది. చెప్పులు, షూస్, బూట్స్ ఇట్లా అన్ని రకాల్లోంచి ఆర్డర్ చేసేసాను. కొంచెం లెంతీ అవుతుందేమో వీడియో, బట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి కలెక్షన్ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యా, అండ్ అన్నీ ఈ వీడియో నాకే ఎగ్జైటింగ్ గా ఉంటది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఆన్లైన్ ఫుట్వేర్ ఆర్డర్ చేయడము. అండ్ జనరల్ గానే ఏదైనా ఆర్డర్ రాగానే తెచ్చి ముందు ఓపెన్ చేసి చూసేస్తా అనమాట. ఇవి జస్ట్ ఇప్పుడే వచ్చాయి, పొద్దున అంటే మార్నింగ్ వచ్చాయి అనమాట. నేను ఇంకా మార్నింగ్ ఇంట్లో పని అది ఉండిపోయి అన్బాక్స్ కూడా చేయలేదు. ఇంకా ఒకసారి అన్బాక్స్ చేసి చూసి ఇంకొకసారి వీడియో చేయడం అలా ఎందుకులే, మొత్తానికి ఒకసారి వీడియో చేసేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసేస్తున్నా. చూడాలి, నేనైతే ఎగ్జైటెడ్ గానే ఉన్నా ఎట్లుంటది ఒక్కొక్క షూ ఏంటి అని చెప్పేసి. అండ్ ఇందులో అన్ని నేను ఆర్డర్ చేసినవి కాదు, కొన్ని నాకు సర్ప్రైజ్ కూడా ఉంటది. రాయేష్కి చెప్పాను అనమాట, ఇట్లా నాకు కొన్ని ఫుట్వేర్ కావాలనుకుంటున్నా, చూడు నీకేమన్నా మంచిగా అనిపిస్తే నా కోసం ఆర్డర్ చెయ్యు, నేను కూడా కొన్ని ఆర్డర్ చేసుకుంటున్నా అని చెప్పాను. సో ఇందులో కొన్ని ఆయన ఆర్డర్ చేసినవి, కొన్ని నేను ఆర్డర్ చేసినవి ఉంటాయి అన్నమాట. ఏంటో ఆయన అదృష్టం అలా ఉంటది. ఫస్ట్ ఆయన ఆర్డర్ చేసింది వచ్చింది. అండ్ ఆయన ఫేవరెట్ కూడా. మనాలి వెళ్ళినప్పుడు, చాలా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు, బాటా షోరూమ్కి ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నన్ను అడుగుతారు, ఇలాంటి బూట్స్ నువ్వు తీసుకో మంచిగా ఉంటాయని. కానీ నేను వేసుకోను ఇలాంటివి. ఎందుకు వేసుకోనంటే ఇది సూట్. ఫస్ట్ థింగ్ ఇవి, సరే నా ఫీలింగ్ చెప్తాను, మీకు కూడా అదే ఫీలింగ్ ఉందో లేదో కమెంట్ చేయండి. నాకు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇవి స్నో ప్లేసెస్ లో వేసుకుంటారేమో అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, జీన్స్ వేసుకొని అదొక ఇదే కౌబాయ్ లాంటి ఎట్టైర్ ఉంటది కదా, అలాంటి వాళ్ళకి ఇవి సూట్ అవుతాయేమో అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. తనకేమో లేదు మంచిగా ఉంటాయి తీసుకో అని చెప్తారు. సో ఇది బ్లాక్ లో ఆర్డర్ చేశారు. అండ్ బ్లాక్ కి కొంచెం గోల్డ్వి ఇట్లాంటి ఇవి ఉంటాయి కదా లేస్ దగ్గర, అవి వచ్చాయన్నమాట. చూడడానికి అయితే బాగుంది. అండ్ ఇది వచ్చేసేసి కొంచెం మక్మల్ క్లాత్ లాగా ఉంది, అంటే క్లాతే మక్మల్ క్లాత్ అంటారు కదా సాఫ్ట్ గా, అలా ఉంది. అండ్ హీల్ కూడా వచ్చింది. యాక్చువల్ గా నాకు ఫస్ట్ నుంచి కూడా హీల్స్ అలవాట్లేవు, నేను ఎప్పుడు కూడా హీల్స్ యూజ్ చేయను. బికాజ్ ఐ ఫీల్ నేను ఒక మంచి హైట్ లోనే ఉన్నాను అని చెప్పేసి. సో ఎప్పుడు హీల్స్ వేసుకో. అండ్ నాతో ఉన్న మా డాడీ, అన్నయ్య, ఇప్పుడు రాజేష్ అందరూ కూడా ఆల్మోస్ట్ మేమందరం వాళ్ళ హైట్ కి నేను సరిపడానే ఉంటాను. వాళ్ళందరూ 5'8", 5'9" ఉంటారు, రాజేష్ 5'11" ఉంటారు. ఇంకా నేను ఇంత పెద్ద హీల్ వేసానంటే ఆయన కన్నా హైట్ అయిపోతాను, అందుకని వెయ్యను అనమాట. ఫ్లాట్స్ ఎక్కువ అలవాటు. ఈసారి అయితే ఇవి హీల్స్ కూడా వేశారు. నేను ఇవి వేసుకొని ఇక్కడ యాడ్ చేస్తాను నాకు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. చూడడానికి అయితే బాగానే ఉన్నాయి, చూడాలి కంఫర్ట్ ఎలా ఉంటది ఏంటి అని. సో ఇదనమాట మన ఫస్ట్ షూ. జనరల్ గా ఇది నేను క్వాలిటీ వైజ్ అండ్ అన్ని బాగున్నాయి. ఇలాంటి మోడల్ యూస్ చేసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. బట్ నా కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ కి, నా లైఫ్ స్టైల్ కి ఇది సెట్ అవ్వదు అనమాట. సో అందుకని నేను ఉంచుకోవట్లేదు. కానీ క్వాలిటీ వైజ్ అన్నిటి వైజ్ ఇదైతే మంచిగానే ఉంది. మీరు ఎవరన్నా ఇలాంటివి యూస్ చేస్తాము అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మన నెక్స్ట్ ఫుట్వేర్ వచ్చేసి, నాకు తెలిసి ఇది చెప్పులు అనుకుంటా, అంటే షూ లాగా కాకుండా అనుకుంటున్నా, చూద్దాం ఏముంటుందో. అండ్ మీలో ఎవరికి అన్బాక్సింగ్ అంటే ఇష్టం? నాకైతే ఆర్డర్ రాగానే అన్బాక్స్ చేయడం ఇష్టం అనమాట. ఓకే, అండ్ దిస్ ఈస్ నాకు స్పెసిఫిక్ గా చాలా యూజ్
అంటే మ్యాండేటరీ ప్రొడక్ట్ అన్నమాట. డాక్టర్ హెల్త్ సూపర్ సాఫ్ట్ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే అలా రాసింది. అండ్ కమెంట్స్ లో కూడా సూపర్ సాఫ్ట్ ఉంటాయి, లైక్ డాక్టర్ రికమెండెడ్వి ఉంటాయి కదా ఫుట్వేర్, అలాంటివి అని చెప్పి ఉంది. ఈ ఇంట్లో కింద ఫ్లోర్ వచ్చేసి గ్రనైట్ అన్నమాట. చాలా నొప్పి వస్తాయి కాళ్ళు. ఇంట్లో కూడా నేను నార్మల్ చెప్పలు ఉంటాయి కదా అవి వేసుకొని తిరుగుతాను, బికాజ్ లేకపోతే నాకు కాళ్ళు బాగా నొప్పి వస్తాయి. అండ్ బయటకి ఎటన్నా షాపింగ్ కి వెళ్ళినా లేకపోతే ఆఫీస్ కి వెళ్ళినా తిరుగుతూ ఉంటాం కదా, ఇవి బాగా నొప్పి వస్తాయి అనమాట. ఏవి పడితే అవి వేసుకుంటే, అందట్టు సోల్ గట్టిగా ఉంటే ఇంకా ఎక్కువ నొప్పి వస్తాయి. అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. సో ఇది ఎంత కంఫర్టబుల్ గా ఇలా ఇలా మంచిగా బెండ్ అయిపోతున్నాయి కూడా, బాగున్నాయి ఇలా చూడటానికి అయితే. అండ్ లోపల ఈ సోల్ చూడండి, ఇట్లా సాఫ్ట్ గా మెత్తగా కనిపిస్తుందా, మెత్తగా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఉంటది కదా, యాక్చువల్ గా నా పెయిన్ అంతా ఇక్కడ ఇది ఉంటుంది కదా, మెడమ్ అంటాం మేము, మీరేమంటారు, ఇది బాగా నొప్పి వస్తుంది నాకు జనరల్ గా. సో అక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక సాఫ్ట్ ఎడ్జ్ ఇచ్చాడు, అండ్ ఆల్సో లోపల కూడా కొంచెం మంచిగా సాఫ్ట్ గా ఇచ్చాడు అనమాట. మెత్తగా మంచిగా ఉన్నాయి, అందుకని తీసుకున్నాను ఇవి. కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి అని చెప్పేసి. కాళ్ళు ఎవరికన్నా నొప్పిగా ఉండి, ఇప్పుడు కాళ్ళు నొప్పి ఉండడానికి ఏజ్ తో పని లేదు, ఐటీ వాళ్ళకి కూడా ఇంట్లో వర్క్ చేసుకొని, దట్టు స్పెసిఫిక్ గా ఈ మార్బుల్స్, టైల్స్, గ్రెనైట్స్ వీటి వల్ల ఎక్కువ వస్తున్నాయి. సో వాళ్ళకైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి, నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. నాకు పింక్ కొంచెం అన్నిటి మీదకి సూట్ అవుతుంది అని అనిపించి తీసుకున్నాను. ఇవి కూడా షూనే. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసేసి ఎక్కువ షూనే పెట్టాను, బికాస్ చెప్పులు ఎంత మెత్తవి తీసుకున్నా కూడా కాళ్ళు ఏదో ఒక రకంగా పెయిన్ వస్తూనే ఉంటది. అవి ఎంత సాఫ్ట్ గా ఉన్నా సాఫ్ట్నెస్ తగ్గిపోతుంది. అండ్ ఏమో దట్టు సమ్మర్ కదా, నేను బండి మీద వెళ్తాను అనమాట. రాయేష్ డ్రాప్ చేస్తాడు నన్ను ఆఫీస్ కి. సో మొత్తం ఆ డస్ట్ అంతా, ఎండంతా తగిలి కాళ్ళన్నీ నల్లగా బాగా ఎట్లా పాడైపోతున్నాయి అనిపించి, నేను కుర్తీస్ వేసుకున్నా కూడా షూ వేసుకునే వెళ్తున్నాను ఆఫీస్ కి. సో అందుకని ఎక్కువ షూ ప్రిఫర్ చేస్తున్నా. స్పెషల్లీ ఈ సమ్మర్ లో అయితే షూతోనే వెళ్తాను బయటికి, లేకపోతే వెళ్ళను అదనమాట. సో ఇది ఇంకొక షూ. ఇవి కూడా సోల్ అదంతా సాఫ్ట్ గా ఉండేలాగే. మోస్ట్లీ ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ 90% సోల్ సాఫ్ట్ గా ఉండేవే ఉంటాయి. ఏవో కొన్ని మాత్రమే స్టైలిష్ గా ఉంటాయి అనమాట. అంటే మరీ కొంచెం పార్టీస్ కి అలా ఎటన్నా వెళ్ళినప్పుడు స్టైలిష్ గా ఉండాలి అని చెప్పి అవి చేశాను. కానీ మిగతావన్నీ డైలీ ఆఫీస్ కి వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి యూజ్ ఉండేలాగే తీసుకున్నాను. సో ఇది కూడా ఇంకొక పేరు. ఇది కూడా చూడండి ఎంత మంచిగా సాఫ్ట్ గా ఉందో. అండ్ ఇది కూడా సోల్ సాఫ్ట్ గా వచ్చింది. ఇది చాలా మందంగా సాఫ్ట్ గా ఉంది. యాక్చువల్లీ చాలా బాగుంది. షూ మొత్తం అయితే ఇలా ఉంది కలర్. ఇందులో కూడా మీకు కలర్స్ కావాలంటే కాంబినేషన్స్ ఉంటాయి. ఇవేంటంటే మనకి మార్చిపోయినా అర్థం అవ్వదు అనమాట. ఇది కొంచెం ఫేడెడ్ కలర్స్ లాగా ఉన్నాయి కాబట్టి కొంచెం డస్ట్ అదంతా పడినప్పటికీ కూడాను నీట్ గా మంచిగానే కనిపిస్తాయి, అందుకని తీసుకున్నాను. సో నాకైతే ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. స్పెషల్లీ క్వాలిటీ బాగున్నాయి. సరే, ఇంకా లుక్, డిజైన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు నచ్చినట్టు, నా ఇష్టానికి తగినట్టుగా నేను ఆర్డర్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. అన్ని కూడా బాగున్నాయి. సో మన నెక్స్ట్ పేరు వచ్చేసి వావ్ బ్లాక్. యాక్చువల్లీ ఈ మోడల్లో బ్లాక్ అండ్ వైట్ రెండు కూడా చాలా బాగుంటాయి. నా దగ్గర ఆల్రెడీ వైట్ ఉంది, నేను షార్ట్స్ లో అప్లోడ్ చేసి ఉంటాను రాయేష్ తీసుకున్నాడు అని చెప్పేసి. సో అందుకనే బ్లాక్ కూడా తీసుకుందాము అని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. అంటే వైట్ అన్నిటి మీదకి సెట్ అయినట్టు అనిపించదు కదా, అందుకనే బ్లాక్ తీసుకున్నాను. ఈ లేస్ మోడల్ నాకెందుకో ఇవి కొంచెం మంచిగా అనిపిస్తాయి అనమాట. ఇది ఏంటంటే పార్టీ వేర్ లా అనిపిస్తుంది. లేస్ లేకుండా నార్మల్ గా ఉన్నాయి ఏంటంటే నాకు డైలీ వేర్ లా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఇలా తీసుకున్నాను. అండ్ ఈ కింద ఈ ఫీట్ హైట్ కానీ ఇదంతా క్వాలిటీ చాలా బాగుంది. నాకైతే షూ చాలా బాగా నచ్చాయి అనమాట, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో. సో ఇది రెండు వచ్చేసి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మధ్యలో కమెంట్ చేయండి, స్పెసిఫిక్ గా అమ్మాయిలకి బ్రాండెడ్ షూస్ బాగుంటాయా లేకపోతే నార్మల్ గా ఇప్పుడు ఇలాంటివో మన స్ట్రీట్ మార్కెట్ లో తీసుకుంటాం కదా అలాంటివి బాగుంటాయో చెప్పండి. అండ్ ఇది వచ్చేసేసి ఇంకొకటి వైట్ షూ అన్నమాట, కొంచెం ఫార్మల్ లుక్. ఇందాక చూపించిన షూకి కింద ఫీట్ చూసారా, అది అంటే ఇది బేస్ లాంటిది, అది చూస్తేనే మనకు అర్థమైపోయి ఉంటుంది కొంచెం పార్టీ వేర్ కైండ్ లా ఉంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసేసి కొంచెం
ప్లెయిన్ గా సింపుల్ గా ఉండింది అనమాట. అండ్ సేమ్ దీనికి కూడా లేస్ వచ్చింది. ఇది నాకు తెలిసి రాయేష్ ఆర్డర్ చేసి ఉన్నాడు అనుకుంటా. ఇది నాకు చూస్తే స్కూల్ షూ లాగా కొంచెం అనిపిస్తుంది. చిన్నప్పుడు నా స్కూల్ షూ ఇలాగే ఉండేది. మాకు ఎవ్రీ సాటర్డే వైట్ డ్రెస్ అనమాట. అంటే వైట్ అండ్ వైట్ లో వెళ్ళాలి, మొత్తం వైట్ డ్రెస్, వైట్ రిబ్బన్స్, వైట్ షూ, అంతా వైట్ వేసుకుని వెళ్ళే వాళ్ళం. ఇవి కొంచెం అలాగే అనిపించాయి. బట్ క్వాలిటీ వైజ్ అంతా అయితే చాలా బాగున్నాయి. ఎస్, నాకైతే ఇవి బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇందులో నాకు తెలిసి 2 pairs ఉండాలి. అంటే 2 pairs ఉన్నాయి. ఇది ఫస్ట్ అన్నమాట. ఇవైతే పర్ఫెక్ట్ ఆఫీస్ వేర్. నాకు జనరల్ గా ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు స్పెషల్ గా సమ్మర్ లో నార్మల్ మనం డైలీ వేసుకునే చెప్పులు లాంటివి వేసుకుంటే లెగ్ అంతా సన్ కి ఎక్స్పోజ్ అయిపోయి నల్లగా అయిపోతున్నట్టు, లేకపోతే డస్ట్ పడుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి వేసుకుంటే ఆల్మోస్ట్ షూ లాగే కవర్ అయిపోతుంది, జస్ట్ వెనక ఫీట్ తప్ప మిగతా అంతా కవర్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసేసి కొంచెం దీన్ని ఏమంటారు, లెదర్ లాగా ఇలా ఉందన్నమాట. చాలా సాఫ్ట్ గా మంచిగా మొత్తం ఒకటే మెటీరియల్ తో మంచిగా వచ్చింది. బాగుంది. ఇది సోల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇలా ప్రెస్ చేస్తుంటే మరి కనిపిస్తుందో లేదో కానీ సోల్ కూడా చాలా సాఫ్ట్ గా బాగుంది అనమాట. అండ్ కొంచెం లుక్ కోసం పైన ఈ లేస్ అలా ఇచ్చారు. ఈ కలర్ అయితే ఇంకా మంచిగా ఉంది, అంటే క్లాసీగా ఉందన్నమాట. అన్నిటి మీదకి సెట్ అవుతుంది. కుర్తా లైక్ సెట్స్ మీదకి, 3 piece సెట్ మీదకి, నార్మల్ గా ఇలాంటి డ్రెస్సెస్ మీదకి, అండ్ జీన్స్ మీదకి, దేని మీదకైనా కూడా ఇవి ట్రెండీగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వరకు చూపించిన వాటిలో ఏది ట్రై చేసినా, ట్రై చేయకపోయినా ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సేమ్ అందులోనే వైట్ కలర్ అన్నమాట. ఇది వచ్చేసి అంటే రెండిట్లో ఏది బాగుంటే అది ఉంచుకుందాము అన్నట్టు తీసుకున్నాను. సేమ్ మోడల్, ఇందులో స్పెసిఫిక్ గా చెప్పడానికి ఏమీ లేదు. ఇది కూడా సేమ్ మోడల్, సేమ్ దాంట్లో కొంచెం వైట్ కలర్ వచ్చింది. చాలా బాగుంది. ఇది ఇలా నాకు మంచిగా అనాలనిపిస్తుంది, మెత్తగా మంచిగా ఉంది. కానీ ఏంటంటే వెనక ఇలాంటి సపోర్ట్ లేదు కదా, అంత కంఫర్టబుల్ గా నడవడానికి వస్తుందో లేదో అన్న ఒక చిన్న డౌట్ ఉంది. అది తప్ప మిగతా అంతా క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. వైట్ మెయింటైన్ చేయలేము అని అనుకునే వాళ్ళకేమో ఇందాక చూపించిన లైట్ పింక్ షేడ్ ఉంది కదా, అది సెట్ అవుతుంది. వైట్ మేము మంచిగానే మేము చూసుకుంటాం అనుకునే వాళ్ళకి వైట్ చాలా బాగుంటది. ఏషియన్ లేడీ స్పోర్ట్స్ వేర్ అంట. బాక్స్ బాగుంది, మస్తున్నాయి. షూ పింక్ కలర్ లో ఇదన్నమాట. మంచిగా వచ్చింది. ఇదంతా కొంచెం నెట్టెడ్ క్లాత్ లాగా వచ్చింది అనమాట. అండ్ వైట్ బేస్ వచ్చేసేసి లేస్, ఇలా ఈ లేస్ కి కొంచెం ఇలాంటి వేరే వేరే కలర్స్ ఇచ్చేసరికి కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ లోపల సోల్ చాలా మెత్తగా ఉంది. ఇది కూడా నాకు అప్పుడప్పుడు ఇది నడుస్తుంటే ఇక్కడ లెగ్స్ పెయిన్ వస్తాయి. ఇది కూడా మంచిగా సాఫ్ట్ గా ఉందన్నమాట. అండ్ ఈ సెట్ అయితే చూడడానికి ఇలా ఉంటది. అండ్ సైడ్ కి ఒక చిన్న ప్లాస్టిక్ దాంతో ఇచ్చేసి ఇలా మంచిగా ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా తక్కువే పడింది. నాకు తెలిసి 3000 2000 అలా పెట్టి బ్రాండెడ్ వి తీసుకోవడం కన్నా కూడా ఫుట్వేర్, నాకు స్పెసిఫిక్ గా బట్టలు చాలా డేసే వేస్తాను కానీ షూస్ మాత్రం ఎక్కువ డేస్ వేయలేను. ఏమంటే ఫుట్వేర్ స్పెసిఫిక్ గా షూ అయినా చెప్పులైనా కూడా తొందరగా కొత్త కొత్తవి వేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఇవి ఎక్కువ బ్రాండెడ్ వి తీసుకోను అనమాట. సో ఈ షూ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటాయన్నమాట. వాళ్ళు ఓపెన్ చేసి ఇస్తారు. అలా ఓపెన్ చేసి ఇచ్చిన దాంట్లో ఇదొకటి. ఇక్కడ ఏంటో అంటుకుపోయింది మొత్తం. సో అలా ఓపెన్ చేసి ఇచ్చిన వాటిలలో ఈ షూ ఒకటి అనమాట. ఇది ఫుట్వేర్ కమ్ అంటే చెప్పల్ కమ్ షూ అలా రెండిటిలాగా ఉండింది అనమాట. నాకు ఇది చూస్తే అంతకు ముందు శాండిల్స్ ఉంటాయి కదా, అమ్మాయిలకు కూడా కొంచెం శాండిల్ మోడల్లో చెప్పులు వచ్చాయి అనమాట. అలా అనిపించింది. అందుకే చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ట్రై చేశాను. ఇదొకటి. అండ్ నేను అన్ని కూడా నా సైజ్ జనరల్ గా 5 ఉంటుంది. సో అన్ని 6 పెట్టాను. ఎందుకంటే ఆన్లైన్ కదా, నేను లూజ్ గా ఉన్నా యాక్చువల్ గా వేసుకోలేస్తా అనమాట. బట్ టైట్ గా ఉంటేనే నొప్పి వస్తాయి. ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, లిటిల్ ఫింగర్, అది బాగా నొప్పి వస్తుంది అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నాను. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి నేను ఆర్డర్ చేసిన వాటిలో పింక్ కలరే చాలా ఎక్కువ వచ్చేసింది అని అనుకుంటా. యా, ఇది కూడా మంచిగానే ఉంది. క్వాలిటీ వైజ్ అంతా కూడా ఇలా అనిపిస్తాను చూడండి. ఇక్కడంతా
సో ఇది మన లాస్ట్ షూ అన్నమాట. సో అది మోస్ట్లీ అన్ని షూనే 1-2 పేర్స్ మాత్రమే చెప్పలు చూపించా అనమాట. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.